ఫ్రెండ్స్, కొన్ని సినిమాలు ఇప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లు కూడా అలా ట్రెండ్ అవుతూనే ఉంటాయి. వాటికి అంతం అనేది ఉండదండి ఆ మూవీస్కి. ఎందుకంటే ఆ మూవీస్ సృష్టించిన సెన్సేషను, ఒక హైప్, అంటే టోటల్గా ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ, తెలుగు మూవీస్లో ఉన్న ట్రెండ్ని మొత్తం మార్చేసింది. అదేమి సినిమా తెలుసా ఫ్రెండ్స్? శివ. ఇక్కడ హిట్స్ కొడుతూ, చిన్న చిన్న హిట్స్ కొడుతూ వస్తున్న నాగార్జున్ని ట్రెండ్ మార్చేసి ఒక ఇలా హై లెవెల్లో, స్కై లిమిట్ లెవెల్లో నాగార్జున గారిని తీసుకెళ్ళిన మూవీ ఏంటంటే శివ. ఆ శివ అంటే తీస్తారట మామూలుగా అప్పట్లో సితార పేపర్లో అది వచ్చేదండి, అది వీక్లీ మ్యాగజైన్లో. అది ఏదో మూవీ తీస్తున్నారంటే శివ, ఏదో గొలుసులు పట్టుకున్నాడు ఇలాగా. ఏం సినిమా ఏంటో అనుకున్నారు. 10:30 షో వచ్చింది. కొంతమంది నాగార్జున ఫ్రెండ్స్ కూడా అందరూ చూశారు. 10:30 11:30కి మార్నింగ్ షో. అప్పట్లో ఇలా బెనిఫిట్ షోలు ఏవి ఉండే కాదు. ఆ 11:30 షోకి వెళ్ళి బయటకు వచ్చారు. దిమ్మ తిరిగిపోయింది. ఫస్ట్ 5 minutes నుంచి లాస్ట్ ఇంటర్వెల్ కూడా గేట్ల దగ్గర నిలబడి ఇలా నుంచినవాడు. ఇంటర్వెల్లో పాప్కార్న్, ఇంకా లేకపోతే మొక్కజొన్న పొత్తులు కొనుక్కోవడానికి గుంటూరు మంగాడీలక్స్ బయట నిలబడేవారు జనాలు. గేట్ బయటకి ఇంటర్వెల్లో వస్తారు, గేట్ దగ్గర నుంచి. సినిమా సూపర్గా ఉంది బాస్, ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, చాలా బాగుంది, ఒక కొత్త ట్రెండ్ చెదక్కొట్టేసాడు సినిమా అనేవాడు. సెకండ్ హాఫ్ చూసి వచ్చారు. టాక్ మీద టాక్, అలాగా 175 days దగ్గర దగ్గర 5 థియేటర్లు ఆడిందండి. అది ఒక రికార్డు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఆ సినిమా గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. ఎందుకంటే ఫ్రెండ్స్, అప్పటి వరకు తెలుగు హీరోలు కింద పడడం, మీద పడడం, కొట్టడం, బిష్కం 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 బియా 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 బియా, ఇదే మ్యూజిక్లో ఆ డబ్బా సౌండ్లు ఇవన్నీ ట్రెండ్ని మార్చేశాడు. ఫైట్ అంటే కొడితే ఒక దెబ్బ, మనల్ని కొట్టినప్పుడు ఎలా దెబ్బ సౌండ్ వస్తుంది, ఆ మ్యూజిక్తో కొత్త ఎలివేషన్ అనేది తీసుకొచ్చాడండి రామ్ గోపాల్ వర్మ. ఎక్కడో తెలియదు, అలా వచ్చి సినిమా తీసాడు, ట్రెండింగ్ అయిపోయాడు రామ్ గోపాల్ వర్మ. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయినా ఇప్పుడు ట్రెండ్ రామ్ గోపాల్ వర్మ, ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడతారు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే నాగార్జున స్టైల్ అండి. అప్పట్లో ఇలా చేతులు మడత పెట్టుకుని మొత్తం స్టూడెంట్స్ అంటే అందరూ ఇంకా నాగార్జున స్టైల్ చాలా రోజులు చైన్లు పట్టుకుని, ఇంకా అదొక మేనియా, అది స్పష్టంగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక పిచ్ అన్నమాట ఆ రోజుల్లో. అక్కడ నాగార్జున దగ్గర గళ్ళ షర్టు వేసుకుని ఒక గ్యాంగ్ పక్కన ఒక పోస్టర్ అండి. అది ఒక వెళ్ళిపోయింది అందరి మనసుల్లోకి లోతుగా. ఎవరో అది వైలెన్స్ ఉంటుంది కానీ మూవీ అసలు న్యాచురల్గా తీసాడు వైలెన్స్. కాలేజీలో రాయి పెట్టి చంపేయడం, ఆ రౌడీలు అప్పట్లో ఆటోలు వేసుకురావడం, రౌడీలు. ఇప్పట్లో 10 మంది సుమోలు లేకపోతే బాంబులు పేల్చడం ఇలా ఏమీ లేదండి. అప్పట్లో ఆటోల్లో రావడం, గణేష్ అనే రౌడీ కొట్టుకోవడం, ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం, ఇవన్నీ. ప్లస్ ఏంటంటే ఆ సినిమాలో ఇంకో ప్లస్ పాయింట్ జేడీ చక్రవర్తి. కరెక్ట్గా మంచి స్మార్ట్గా ఉన్నాడండి ఆ మూవీలో. గడ్డం పెంచి చాలా స్మార్ట్గా ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ రఘువరన్. ఇంకా మూవీలో ఏంటంటే హీరోకి ప్యారలల్గా రఘువరన్ అనమాట. 2 లారీల జనాలు తీసుకెళ్ళి నరికి, అందరూ అనుకుని ఏంట్రీ అబ్బా 2 లారీల జనాలు తీసుకెళ్ళి నరికేమంటున్నాడు. కొత్త కొత్త డైలాగ్స్ అండి అవి. నాగార్జున చూపులు అండి, ఆ కళ్ళల్లో లుక్ మొత్తం స్పార్క్నెస్ అనేది శివకి వేరే ఎవరైనా అయితే సినిమా మాత్రం తుస్మనేది, అట్టర్ ఫ్లాప్ అయ్యేది, ఎందుకు వెనక్కి రాకుండా పోయేది. ఇళయరాజు గారి మ్యూజిక్, పాటలన్నీ ఒక క్లాసిక్ ట్రెండ్ అనమాట అప్పట్లో. ఆనంద బ్రహ్మ గోవిందో బహార్, అది ఇంకా మీకు తెలిసిందే కదా. బాటనీ పాఠం ఉంది అప్పట్లో, బాగా హైప్. ఇప్పుడు కూడా ఆ సాంగ్ వింటా ఉంటే ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. అది క్యాచ్ చేయగలిగిన గొప్పతనం శివ మూవీకి ఉందండి. పిల్లలు కూడా పాడుకుంటారు. బాటనీ పాఠం ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పన్నా. ఆ మ్యూజిక్ కూడా కొట్టేవారండి ఇళయరాజా గారు. ఆ మ్యూజిక్ కంపోజ్ చేశారు. అది కూడా అమల, తనికెళ్ళ బర్ని డైలాగ్స్,
ఇది యాక్చువల్గా ఏంటంటే రామ్ గోపాల్ వర్మ విజయవాడలో చదివినప్పుడు జరిగిన ఇన్సిడెంట్లన్నీ తీసుకుని సినిమాగా తీశాడు. ఒక ట్రెండ్ అని మలుపు తిప్పాడు. సూపర్ హిట్ చేశాడండి. ఎన్ని రోజులు ఆడినాడు సినిమా. ఇంకా అదే జపం, అదే నామజపం, శివ 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 శివ. ఆ మూవీ అంత హైప్ క్రియేట్ చేసిందండి. ఎన్ని సినిమాలు వచ్చినా, ఎంత వచ్చినా ఆ మూవీ అలాగే ఉంటుంది. మనం కొన్ని మూవీస్ని ఎంచుకుంటాం కదా, అలాంటి మూవీస్లో శివ మూవీ ఒకటండి. అందరూ క్యారెక్టర్లు బాగా సరిపోయారు. కొత్త కుర్రోళ్ళని తీసుకొచ్చాడు. అప్పట్లో చిన్న కొత్త ఆ షర్ట్లు, ఆ ప్యాంట్లు, జనరల్ కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు, అలాగే ఉన్నారు వాళ్ళు. వచ్చాం మూవీ మన మనసులోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుందండి. చాలామంది ఆ మూవీ చూడని వాళ్ళు అంటూ ఉండరు, ఎవ్వరూ ఉండరండి. ఎవరు నాకు తెలిసి ఎవ్వరూ ఉండరు. ముసలి మొత్తగా చిన్న పెద్ద అందరూ చూశారు. గీదబ్బికి అందరూ మూవీ చూశారండి. అది ఏంటంటే ఆ గేట్లు బయట నిలబడి ఆ మూవీ డైలాగ్స్ వినడం, ఆ థియేటర్లో సౌండ్ బయటకు వస్తుంటుంది వినడం, ఆ సాంగ్స్, సినిమా ఎలివేషన్, తీసిన విధానం అన్నమాట కొత్త ట్రెండ్కి తీసుకెళ్ళిపోయాడు. మ్యూజిక్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఒక్కోసారి ఇళయరాజా గారు డగ్ 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 అని సైలెంట్గా విలన్ వచ్చినప్పుడు తీసుకొస్తాడు. ఒక మంచి సినిమా శివ. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ప్లీజ్.